బీసీలపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని సుళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తెలిపారు. బీసీ సాధికారత పేరుతో బస్సు యాత్రలు చేపడుతూ రాబోయే ఎన్నికల్లో మరోసారి ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. ప్రస్తుత పాలనను పారద్రోలేందుకు ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్నారని చెప్పారు. బంగాళాఖాతం అవతలకి తరిమితోలాలని రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 4.5 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం చేయని అరాచకం అంటూ లేదు, అవినీతి అంటూ లేదు. మరి కొన్ని వేలు కోట్లు చేతులు మారే ఈ లెక్కరకు మాత్రం ఫోన్ పే గానీ ఆన్లైన్ పేమెంట్ గానీ ఏది లేకుండా క్యాష్ అండ్ క్యారీ లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే దాంట్లో కేవలం తన అవినీతిని ఉనికిపుచ్చుకునే దానికే చేస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఇసుక దోపిడీ సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా పోయింది. ఇసుక ఈ గ్రావెల్ దోపిడీ వల్ల గ్రామీణ రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయినాయి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక బస్సు కండక్టర్ని శాసనసభ్యుడు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతో మంది బీసీలకి, యువకులకి, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి, అదేవిధంగా బీసీలకి ప్రాధాన్యత ఇచ్చి ఎంతో మందిని రాజకీయంగా పైకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. రాజ్యాధికారాన్ని ఇచ్చింది బీసీలకి తెలుగుదేశం పార్టీ. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బీసీలు జపం చేస్తూ బీసీ 4% చంద్రబాబు నాయుడు హయాంలో ఇస్తుంటే దాన్ని 24% చేశాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వంచని కులం గాని వర్గం గాని అంటూ ఏదీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సప్లాన్ ద్వారా ఇచ్చే నిధులను కూడా డైవర్ట్ చేసి ఎస్సీల ఆర్థిక అభివృద్ధిని గండికొట్టాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.